ప్రతి విషయానికి అందరం వెళ్ళటం బాగుండదు. అమ్మాయిని అడిగానని 10 రోజుల్లో చూడ్డానికి వస్తానని చెప్పు లక్ష్మి. అలాగేనయ్యా. మన రియల్ ఎస్టేట్ వెంచర్ సైట్ గురించి నాకు డీటెయిల్స్ కావాలి. అలాగే సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంథింగ్ ఇస్ రాంగ్. ఏం కాదులే, నువ్వు వెళ్ళు. అలాగే బాస్. రే మనోజ్, నువ్వు అనుకున్నది కరెక్టేరా. అది పవర్ ప్రాబ్లం కాదు. నేను రా కాలముఖ రుద్రుణ్ణి. నీ పక్కనే ఉన్నా, నీ వెనకే వస్తున్నా. ఒక్కసారి నన్ను చూడరా. రే మనోజ్, నా శక్తి ఏమైంది? ఏ శక్తి నన్ను అడ్డుకుంటుంది? ఎందుకురా నా దేహంలోకి నన్ను ప్రవేశించనివ్వటం లేదు? ఏం చేస్తావురా? సోఫా కదిలిపోవడం ఏంటి? ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. నా చుట్టూ ఏదో జరుగుతుంది. ఏదో శక్తి నన్ను ఫాలో అవుతుంది. నీ దాహం కాదురా, నా దాహం తీర్చు. ఏమైంది? బాటిల్ ఎలా జారింది? నేనే వదిలేశానా? లేకేమైనా జరిగిందా? ఏమీ కాలేదురా. అది నేనురా, కాలముఖ రుద్రుణ్ణి. 200 సంవత్సరాలుగా పగతో రగిలిపోతున్న కాలముఖ రుద్రుణ్ణి. ఈ దేహం నాదైతే నా పగ చల్లారి ఆ చిన్నమ్మ దేవి అంతమవుతుంది. ఆత్మ శాంతించాలంటే నీ దేహం నాకు అనుకూలించాల్సిందే. ఎస్, ఏదో జరగబోతుంది. ఏదో శక్తి నా మీద అటాక్ చేస్తుంది. కృష్ణవేణి కాలముఖ రుద్రుణ్ణి కాల్చి బూడి చేశానని చెప్పింది. నో, సంథింగ్ రాంగ్. వెంటనే స్వామీజీని కలవాలి. మనోజ్, ఆగరా, ఆగో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంటాడతా. నీ దేహంలోకి నేను వస్తా. నా పగ తీర్చుకుంటా. రేయ్ రేయ్, మనోజ్ వద్దురా.
ఏదో శక్తి ఈ కాలముఖ రుద్రుణ్ణి అడ్డుకుంటుంది. అదేంటో తెలియాలి, తెలియాలి, తెలియాలి. గురుదేవా, నేనొచ్చేసా. చెప్పు కాలముఖ రుద్ర. ఈ రోజు నాకు అర్థం కాని ఒక విచిత్ర సంఘటన జరిగింది. సంఘటన చెప్పు కాలముఖ రుద్ర, వివరిస్తాను. ఇంతకు ముందు నేను ప్రవేశించిన మనోజ్ దేహంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాను, కానీ సాధ్యం కాలేదు. కారణం అది అసంభవం మిత్రమా. ఒకసారి నువ్వు ప్రవేశించిన దేహంలోకి మళ్ళా ప్రవేశించుట అసాధ్యం. ఇప్పుడు నీ ఆత్మకు ఇది పునర్జన్మ. ఒక జన్మలో ప్రవేశించిన దేహంలోకి మరో జన్మ పొందిన నీ ఆత్మ అదే దేహంలోకి ప్రవేశించుట అసంభవం. నువ్వు నీ కార్యాన్ని సాధించాలంటే నేను చెప్పిన 4 నియమాలు పొందిన దేహంలోకి ప్రవేశిస్తేనే నువ్వు విజయం సాధించగలవు. ఎక్కడ నా దేహం? ఏది నా దేహం? ఎంతకాలం ఎదురు చూడాలి? నాకు నిరీక్షించే ఓపిక లేదు. నా ఆత్మ కోరిక తీరని తాపంతో అల్లాడుతుంది, పగానే జ్వాలతో మండిపోతుంది. నా ఆత్మ కృష్ణవేణితో సంగమ సాంగత్యానికి ఉవ్వెయ్యూరుతూ అనుక్షణం క్షణక్షణం రగిలిపోతుంది. ఈ బాధల నుంచి నాకు విముక్తి లభించేది ఎప్పుడు? ఆవేశపడకు కాలముఖ రుద్ర. నువ్వు దేహాన్ని పొందే సమయం ఆసన్నమైనది. ఇంకో 24 గంటల్లో నువ్వు ప్రవేశించే దేహం యొక్క రక్తం నిన్ను తాకుతుంది. గురుదేవా, మీరు చెప్పేది నిజమా? నేను నా దేహాన్ని ఈ రోజు కలుస్తాను. నేను చెప్పేది అక్షరాల నిజం మిత్రమా. ఇక చాలు ఈ శుభవార్త. బగబగబగమండి నా ఆత్మకు ఇదే మొదటి విజయం. ఈ క్షణమే నేను వెళ్ళి నా శరీరంతో తిరిగి వస్తాను. దేహం దొరికిన ఆనందంలో నిబంధనలు మరొక మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ దేహంలోకి ప్రవేశిస్తున్న విషయం ఆ దేహంలో ఉన్న ఆత్మకు అస్సలు తెలియరాదు. గురుదేవా, నా దేహం నాకు దక్కుతుంది. అరే వరలక్ష్మి గారు, చంద్రకళ గారు బాగున్నారా? బాగున్నావండి. పైనండి, పైన పైన. సరోజా అమ్మా, అలివేణితో వాళ్ళ అమ్మగారు వచ్చారని చెప్పు. అలాగేనమ్మా. మా అలివేణికి సారి తెచ్చినామండి. అలివేణి నా కల్లోకొచ్చి, పిన్ని నాకు పుల్ల మామిడికాయలు చింతకాయలు తినాలని ఉండాది అని అడిగినది. ఎలాగూ సారి తేవాలి కదా అని ఒకేసారి అన్ని తెచ్చినాము. ఓర్ని వరం వచ్చినావా? అమ్మాయి సార్ తీసుకొచ్చావా? అవునమ్మా.
పిన్ని ఎలా ఉన్నారు? బాగుండా నలివేని ఏం తలివేని అట్ట సిక్కిపోయినావు? మీ అమ్మమ్మ దగ్గరుండి పనిమాల పస్తులు పెడతాండదా ఏంది? ఊరుకో పిన్ని, నేను పస్తులుండటం ఏంటి? అరవింద్ దగ్గరుండి అది తిను ఇది తిను అని చంపుతున్నాడు. అంతేలే అమ్మా, నిన్నెవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా నీ బాగోగుల గురించి మీ ఆయనకు తప్పదుగా. అమ్మమ్మకి ఆవిడ గురించి చూసుకోవటమే సరిపోదు. చూసారా ఈ చంద్రకళ నా మీద పడి ఎలా ఏడుస్తుందో. ఒసే ఎలవేణి, నీకు కావాల్సినవన్నీ పెట్టడం లేదా? సరిగ్గా చూడడం లేదా? మీ పిన్ని మాట్లాడుంటే ఏం మాట్లాడకుండా నిలబడతావే? అలివేణి గురించి మీకా బెంగ అక్కర్లేదు చంద్రకళ గారు. ఆమె ఈ ఇంటి యజమానురాలు. ఆమెకు కావలసినవన్నీ అందుబాటులో ఉంటాయి. అయ్యో, తనేదో తమాషాగా అందిలేండి రత్నప్రభ గారు. మీ గురించి మాకు తెలీదా? అలివేని విషయంలో మాకు అటువంటి బెంగ ఎప్పుడూ లేదు. అవునదిని గారు, నేను మామూలుగానే జోక్ చేసినాను అంతే. జోక్ చేస్తే నవ్వు రావాలి చంద్రకళ, ఒళ్ళు మండకూడదు. ఒళ్ళంతా విషం పెట్టుకుంటే నోట్లోంచి నవ్వు కూడా రాదులే పెద్దమ్మా. అలివేణి, అమ్మ వాళ్ళు జర్నీ చేసొచ్చారు కదా, వాళ్ళకేం కావాలో చూడమ్మా. అలాగే అత్తయ్య గారు. వరలక్ష్మి గారు, మీరు మీ అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి. మనం లంచ్ అయ్యాక మాట్లాడుకుందాం. అలాగేనండి. ఏమ్మా, ఒంట్లో తేలిగ్గా ఉంటుందా? అంతా బానే ఉందమ్మా. ఏం తేలిగ్గా ఉంటాది లెక్క, పక్కన అమ్మమ్మ ఉండాదిగా, ఏదొక బరువు వేస్తానే ఉంటాది. ఇదిగో చంద్రకళ, తిన్నగా మాట్లాడు. తిక్కగా మాట్లాడవంటేనా? అయ్యో, నేనేమన్నాను పెద్దమ్మా? ఇదిగో అమ్మా, నీకు చంద్రకళకి ఇద్దరికీ చెప్తున్నాను, ఇది వియ్యాల వారిల్లు, మనిల్లు కాదు అరుచుకోవడానికి కరుచుకోవడానికి. ఇక్కడ మీ నోళ్ళు కాస్త అదుపులో పెట్టుకోండి. ఈ కాంతం పెద్దమ్మ పక్కనుంటే ఇట్టాకే కసుపుసులు ఆడుతా ఉంటాది గాని నేను కాసేపు లోపలికి పోయేస్తా. ఏం చంద్రకళ, బావున్నావా? మయూరి, నేను బాగుంటాను, నువ్వు బాగుండావా? నేనెట్టా బాగుంటానులే చంద్రకళ. ఈ ఇంటికి కాపలా ఉండేవాళ్ళం. మీరంటే కంపెనీకి జీఎంలు, గొప్పవాళ్ళు. మీరు మాకు ఫోన్ చేసి మమ్మల్ని అవమానిస్తారు. అబ్బే, అదేం లేదు మయూరి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నువ్వు నాకు మంచి ఫ్రెండ్ మయూరి. నిన్నెందుకు అట్టా అంటాను, నిన్నెందుకు అవమానిస్తాను? ఏమైందేంటి? మీ ఆయన జీఎం ఉద్యోగం. అది నీకు తెలుసు కదా మయూరి, ఈ కాంతం పెద్దమ్మ కూడా నన్ను మోసం చేసినదని. మరి నాకు ఫోన్ చేసి రెచ్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఇప్పుడేంటమ్మా ఇంత కూల్గా డీసెంట్గా ఉన్నావు? నేనెప్పుడు నీతో అట్టకే ఉంటానుగా మయూరి. అప్పుడు నేనేదో అంటే ఇప్పుడు నువ్వేదో అనుకుంటాండావు. ఇప్పుడు చెప్తాండా, నా మాట నమ్ము. ఆ కాంతం పెద్ద మీద నాకు కసి తీర్చుకోవాలనుంది మయూరి. నువ్వు నాకు సహాయం చేస్తే ఆ కాంతమ్మని అందరి చేత చీ అనిపించి ఇంట్లోంచి గెంటిచ్చేస్తాను. అలివేణి కృష్ణవేణిలు ఇద్దరు మా కూతుళ్ళు. మీ ఆయనకు ఉద్యోగం రావాలంటే వాళ్ళిద్దరి వల్ల అవుతుంది. వాళ్ళతో చెప్పి మీ ఆయనకు ఉద్యోగం నేను ఇప్పిస్తాను. నా మాట నమ్ము మయూరి. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయంటే ఇదేనేమో. ఎందుకు పనికిరాని కృష్ణవేణి అలివేణి జమీందారుల వంశానికి కోడళ్ళైపోయారు. జమీందారు వంశంలో పుట్టిన నేను కృష్ణవేణి అలివేణిలను ఉద్యోగం అడుక్కోవాల్సి వచ్చింది. దానికి పిచ్చిది చంద్రకళ రికమెండేషన్. దీనమ్మ జీవితం. మీ నాన్న నిన్ను తలుచుకొని క్షణమే ఉండట్లేదు. ఒక వారం రోజుల తర్వాత నిన్ను చూడ్డానికి వస్తానన్నారు. పర్లేదులేమ్మా, నాన్నకి వీలున్నప్పుడే రమ్మను. అమ్మా, నేను వెళ్ళి మీకు స్నాక్స్ టీ పంపిస్తాను. అలాగే. ఏమి వరం? ఏందమ్మా? అర్జెంటుగా నీతో మాట్లాడాలి. ఆ ఇంటి వెనక పదవే.
ఏందమ్మా అది అదేదో ఇక్కడే చెప్పొచ్చుగా. ఓసి నిద్రమోహన్ దానా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానే. దేని గురించమ్మా? ఈ ఇంటి గుట్టి వెరిదానా, ఇంటి గుట్టేందే? ఇంటి వెనకొచ్చావు, చెప్తాను. ఆలస్యం చేయకు, ఆ చంద్రకళ తగులుకుంటుంది. తొందరగా రావే, నే వెళుతున్నా, తొందరగా రావే. ఏం చెప్తుంది? వరం, తొందరగా రావే, కొంప మునిగిపోతుంది. ఏందమ్మా ఇంటి గుట్టు చెప్తానని ఇంటి వెనక్కి రమ్మన్నా? అయిపోయింది, అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. నీ కూతురు బతుకు సర్వనాశనం అయిపోయింది. ఏమైంది? అలివేణికి ఏమైంది? దాని బతుకు సర్వనాశనం అయిపోవడం ఏందమ్మా? ముందు ఈ విషయం చెప్పు. వచ్చేదని ఒక్కదానివి రాక ఆ చంద్రకళను చంకనెందుకేసుకొచ్చావే? దాని సంగతి ఇప్పుడెందుకమ్మా? అలివేణికి ఏమైనాదో ముందు చెప్పవే. ఏం చెప్పమంటావే? జమీందారులు గొప్పోళ్లను పొంగిపోయి దానికి అరవింద్నిచ్చి పెళ్లి చేశాం. నేనిక్కడ ఉండబట్టి అసలు విషయం బయటపడింది. అసలేమైనాదమ్మా? తొందరగా విషయం చెప్పవే. ఆ రత్నప్రభ మన అరవింద్ని కొడుకుని చెప్పుకోవడం, వారసుని వాగడం, ఇవన్నీ అబద్ధమే. ఏందమ్మా నువ్వు చెప్పేది? అవునే అమ్మాయి, వీళ్ళ అరవింద్ మీద చూపించే ప్రేమంతా వేసవకాలంలో కురిసే వర్షం లాంటిదే. ఆ వంశీగాడికి పిచ్చి నయం అవగానే మన అరవింద్ని శాశ్వతంగా వదిలించుకుంటారే. అంటే ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారే? ఇంట్లోంచి గెంటేస్తారు. అమ్మా ఏందే నువ్వు అనేది? నువ్వు చెప్పేదంతా నిజమా? నువ్వు అలివేడిని కంటే నేను నిన్ను కన్నానే. నేను నీకెందుకు అబద్ధం చెప్తానే? నీ చెప్పేదంతా నిజమేనే. రత్నప్రభ గారు అరవింద్ని గెంటాడు విందమ్మా, వాళ్ళు కన్న కొడుకులా చూసుకుంటుంటే. కానీ అరవింద్ కన్న కొడుకు కాదు కదే. అందుకే ఆస్తి మొత్తం ఆ వంశీగాడి పేరు మీద ఎప్పుడో రాసేశారు. దీనికంతటికీ సూత్రధారి ఆ కృష్ణవేణి. కావాలంటే నువ్వే వెళ్ళి కనుక్కో. ఇదిగో అరవింద్ పేరు మీద మాత్రం గజం భూమి లేదు, పైసా డబ్బు లేదే. ఈ విషయం నీకెలా తెలుసమ్మా? తవ్వేనే. ఈ ఇంట్లో ప్రతి విషయాన్ని తవ్వితేనే తెలిసింది. ఆ వంశీగాడు మతిలేని పిచ్చోడైతే ఈ అరవింద్ మైండ్ ఉన్న పిచ్చోడు. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. మొన్నటికి మొన్న కంపెనీ బాధ్యతలు తీసుకోమని మొత్తుకుంటుంటే ఆ కంపెనీని కూడా కృష్ణవేణికి అప్పచెప్పమంటున్నాడు. ఆ కృష్ణవేణి అందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆస్తి మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. నీ కూతురు ఎంతసేపు చెల్లి చెల్లి అని ఆ కృష్ణవేణి చెప్పిన దానికల్లా తల ఊపుతూ కూర్చుంది. రత్నప్రభా, సృజన్, అరవింద్ కూడా ఆ కృష్ణవేణి మాటకు జవదాటరు. ఇప్పటికే కంపెనీ బాధ్యతలన్నీ దానికి అప్పచెప్పేశారు. మనం ఇలాగే చూస్తూ ఉంటే చివరికి ఆ కృష్ణవేణి నీ అల్లుడు కూతురికి చెప్పించి బయట గెంటేయడం ఖాయం. ఆ రత్నప్రభా, సృజన్లు నిలదీసేవాళ్ళు లేరు, న్యాయం అడిగేవాళ్ళు లేరు, ఎదురుగా నిలబడి మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళ వెనక డబ్బుంది, పలుకుబడి ఉంది. నువ్వేం చేస్తావో, ఎలా నీ కూతురు బతుకు బాగు చేసుకుంటావో నీ ఇష్టమే. అందరూ కలిసి నా కూతురు బతుకుతో ఆడుకుంటున్నారన్నమాట. ఆ కృష్ణవేణిని పెంచి పెద్దదాన్ని చేసినందుకు నా బిడ్డ మీద ఈ విధంగా కక్ష సాధిస్తున్నదన్నమాట. నువ్వేడ్చి లాభం లేదమ్మాయి. నేనే ఆ రత్నప్రభను అడుగుదాం అనుకున్నాను. ఆ రత్నప్రభ పెద్ద మొండి ఘటం. దానికి ఎదురు తిరిగిన వాళ్ళని చంపినా చంపేస్తుంది. ఇదిగో మనం దానికి ఎదురు తిరిగితే అది మన చేతులు ఇరుక్కోవాలి తప్ప మనం దాని చేతులు ఇరుక్కోకూడదు. అరవింద్కి వాళ్ళ ఆస్తి మీద హక్కు లేదంటావా అమ్మా? ఎందుకుండదమ్మాయి? అరవింద్ వాళ్ళ అబ్బాయిని, వారసుడని ప్రపంచం అంతా చెప్పుకున్నారు. ఆస్తుల వాటా ఎవరా? అసలు ఏ మోహం పెట్టుకుని వాళ్ళు కొడుకు కాదంటారు? ముందు నీ పిచ్చాలోచనలు మానుకో. నేను ఈ ఇంట్లో ఉండబట్టే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి.
అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? అయితే జాగ్రత్తగా విను. మీ ఆయన నేను చెప్పిన మాట ఏది విన్నడు, నమ్మడు. ఇదిగో కృష్ణవేణి మీద ఎలాగో కోపం ఉంది. అది నీ కూతురికి చేస్తున్న అన్యాయం గురించి బాగా ఎక్కేసి చెప్పు. కూతురికి అన్యాయం జరుగుతుందంటే మీ ఆయన అస్సలు సహించలేడు. అయినవి కానివి కూడా చెప్పి మీ ఆయన బాగా రెచ్చగొట్టు. కూతురి మీద ప్రేమ మమకారం రత్నప్రభని నిలదీసేలా చేస్తుంది. అలివేణి భవిష్యత్తు కోసం నేను ఇంటికి వెళ్ళగానే నువ్వు చెప్పింది చేస్తానమ్మా.